ఈ యొక్క పెంట్లమ్మ అమ్మవారి అన్న సమారాధనకు 1500 రూపాయలు విరాళం. ఈ యొక్క ఏవి9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డి రఘురామ నాయుడు, ఆయన సతీమణి సుధా పాల్గొన్నారు. అమ్మవారికి 50,116 రూపాయలు విరాళంగా అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా రఘురామ నాయుడు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రఘురామ నాయుడు మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం పెంటపాడులో వేంచేసి ఉన్న శ్రీ పెంటాలమ్మ అమ్మవారి గుళ్ళో ఈరోజు 38వ నెల, ఏదైతే గత 38 నెలలుగా కంటిన్యూస్గా నిత్యాన్నదాన కార్యక్రమం ప్రతి నెల ఎలా చేస్తున్నారో అదేవిధంగా నేను గతంలో అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అమ్మవారు కూడా చాలా మహిమ గల, ఎంతో ఆదరణతో ఇవాళ భక్తుల్ని కాపాడే అమ్మవారుగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారు. ఈ ప్రాంతంలో కాకుండా ఈ ప్రాంతంలో నుంచి వివిధ దేశాల్లో ఉన్నవారు కూడా అమ్మవారు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే నన్ను కూడా ఈ కమిటీ వారు ఆహ్వానించడం జరిగింది. అమ్మవారిని చూడంగానే అమ్మవారి ఆశీస్సులతో నేను ఎంతో ఇదిగా ఉండి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చూడటం నేను కూడా ఇందులో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో అమ్మవారు కరుణా కటాక్షాలతో ఈ కమిటీ వారు కూడా నాకు అవకాశం ఇవ్వాలని నేను వారిని కోరటం జరిగింది. మార్చి నెలలో నా పుట్టినరోజు ఉండటం కారణంగా మార్చి నెలలోనే నాకు కావాలని నేను అడగటం జరిగింది. అదేవిధంగా మార్చి నెలలోనే కూడా నాకు పెంటాలమ్మ అమ్మవారు నాకు, నా కుటుంబ సభ్యులు, నా భార్య బిడ్డలకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి సదా నేను కృతజ్ఞతగా భావించి అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు నాకు, నా భార్య బిడ్డలకే కాకుండా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి అమ్మవారి ఆశీస్సులు కరుణా కటాక్షాలు అందజేయాలని, ఇవాళ నా కుటుంబంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారి జాతరకి నాకు మనసుకి తోచింది ఇవ్వాలనిపించింది ఇచ్చాను. ఇంకా నా సహకారం ఏమి కావాలన్నా సరే అమ్మవారి కరుణా కటాక్షాలతో, ఈ కమిటీ వారి యొక్క ఆదరణ అభిమానాలతో ఇంకా మీకు ఏమి కావాలన్నా అమ్మవారి దయతోనే నేను ఇవన్నీ కూడా చేస్తానని నేను బలంగా నమ్మేది ఒకటే, భగవంతుడికి మనం ఏం చేయాలన్నా మన వల్ల ఏమీ కాదు, ఆ భగవంతుడు మనతో చేయించుకోవటమే మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినట్టు మన పూర్వజన్మ సుకృతంగా భావించే వ్యక్తిగా నేను మీ కమిటీలో మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఏ కార్యక్రమం ఉన్నా నన్ను పాల్పంచుకునే విధంగా మీరు కూడా నాకు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పెంటాలమ్మ తల్లి, జై పెంటాలమ్మ తల్లి. అమ్మవారి దయతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మల్లెల ప్రసాద్, నరాల్ శెట్టి సంతోష్, చౌడగిరి ఉమార్, కంబాల కొండయ్య, చంద్రయ్య, అల్లాడి వెంకటేశ్వరరావు, కాకి చిన్ని, కటారి పెద్దబ్బులు, గొర్రెల శ్రీనివాస్, కైగాల శ్రీనివాస్, వింజమూరి శ్రీనివాస్, బాపన్న, అంజిరెడ్డి, కిరణ్ రెడ్డి, రెడ్డి సూరిబాబు, నలిమిల్లి అంజిరెడ్డి, దేవచెట్టి రాంబాబు, సంపత్రావు కృష్ణారావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఏవి9 టీవీ న్యూస్, కస్బా పెంటపాడు.